24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. వచ్చిన వాళ్ళు దయచేసి సైలెంట్గా ఉంటే మంచిది. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, సమయంలో మీ యొక్క నామమును బట్టి నీ మాట చాటబట్టుకొని పరిశుద్ధుల మధ్యలో నిలబడడానికి అల్పుడైన నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. నీవు జీవించుచున్న దేవుడువు, మా మధ్యలో ఉన్నవాడువు. మీ ఎదుట మేము నీ మాటలను గురించి ధ్యానం చేయబోతూ ఉండగా మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి ప్రభువా యొక్క దినాన మీ పరలోక చిత్తం భూమి మీద నెరవేర్చబడడానికి మిమ్మల్ని మీరే మహింపరచుకోండి. నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందుకోండి. మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలను కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. ఇట్లారా మనం చదువుకునే వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే యేసయ్య చెప్పిన మాట వినండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా వింటారు కదా. వింటారా? మనమందరం కూడుకునేది ఎందుకంటే దేవుని మాట చేత ఈ కుటుంబం ఆదరింపబడాలి. ఆ మాట చేత మన విశ్వాసం అనేటటువంటిది ప్రోత్సహించబడాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిలో కూడా దేవుని కార్యం జరగడానికి ఈ కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి రక్షణలో ఉన్న మనము చాలా చక్కగా దీని విషయంలో మనము సంఘ నియమాన్ని పాటిస్తూ దేవుని వాక్య అధికారం కిందకు రావాలి. ఉన్నారా? ఉన్నారా? కొంతమంది లేరు. ఏడా దేవుడు నీకు ఏదైతే సెలవిచ్చినాడో ఆ మాట వినడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఎంత గొప్ప మాట ఏమ్మా! దేవుడు మీ ద్వారా ఏది మాకు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ మాట కొరకు మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం. అందరం విందాము. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఆయన సెలవిచ్చిన శ్రేష్టమైన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా, ఖచ్చితముగా, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలకు అపనమ్మికకు తావు లేకుండా నేను మీతో చెప్తున్న మాట, అనగా సంఘముతో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో, యేసయ్య సాక్షాత్తు ఆయనే శరీరధారిగా ఉన్న దినాలలో చెప్పిన గొప్ప మాట. చూడండి, అతను దేంట్లోకి రాడంట? తీర్పులోనికి. అందుకే ఇక్కడ ఉండండి అని చెప్పిన, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. అంటే ఈయన స్థలం మారింది. ఒక దగ్గర ఉండేవాడు, ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే తీర్పులోనికి వెళ్ళాలి. బాగా వినండి. మనమందరము తీర్పులోనికి వెళ్ళాలి. మనమందరము మరణానికే పాత్రులు. మనమందరం భూమి మీదనే ఉన్నాం. సజీవుల లెక్కల్లో ఉండే మనం అందరం కూడా భూమి మీద ఉన్నాము. మరణానికి పాత్రులము, తీర్పును ఎదురు చూడవలసినటువంటి స్థితిలో ఉన్నవారిని. కానీ
ఈ విషయాలలో నుంచి, ఈ జరగబోయేటటువంటి వాటిలో నుంచి దేవాది దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేటటువంటి వాడు. భూమి మీద కనబడేది యేసయ్య, పరలోకములో ఉన్నది తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సెలవిచ్చేటటువంటి ఆ రక్షణ సంబంధమైన మాటలను ఎవరైతే తమ యొక్క ఆత్మ సంబంధమైన చెవులతో విని హృదయములో ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అనగా తండ్రి అయిన దేవుని యందంటే పంపిన కుమారుని యందు, తండ్రి అయిన దేవుని యందు, ఆయన ఇచ్చినటువంటి రక్షణ సంబంధమైన వాటి యందు విశ్వాసం ఉంచేటటువంటి వారు పొందుకునే గొప్ప ఆశీర్వాదాలు ఏంటంటే, భూమి మీదగా ఉండగానే బాగా వినండి అమ్మ, భూమి మీద ఉండగానే ఏంటంటే అతడు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న తర్వాత మొట్టమొదటి తప్పించుకునేది ఏంటంటే తీర్పులోనికి రాడు. తర్వాత వచ్చేటటువంటి శ్రేష్టమైన ప్రమోషన్ ఏంటంటే అతడు మరణములో నుంచి జీవములోనికి దాటేస్తాడు. స్తోత్రం. ఇప్పుడు మన తండ్రి గారు అయినటువంటి చెప్పండి, ఆయన ఆ యేసునందు విశ్వాసం ఉంచిన మనము తెస్సలోనిక పత్రికలో రాస్తున్నాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఆ మాట ఎవరి మాట? యేసయ్య మాట. ఆ మాటను ఎవరు చెప్పినా, ఆ మాటను ఎవరు బోధించినా అది దేవుని మాట. అందుకంటాడు ఆయన, ఈ ఏంటో జోసెఫ్ గారు ఏం చేశారంటే, భూమి మీద ఎవరు రక్షణ సువార్త ప్రకటించినారో, దేవుని మాట విన్నారో, ఆయన విని జీవితాన్ని మార్చుకొని రక్షించబడి ఆయనే లోక రక్షకుడుగా, పాపము నుంచి విమోచించే దేవుడుగా విశ్వాసం ఉంచి ఆయన యందు మృతి నొందినాడు కనుక ఇప్పుడు ఆయన పొందుకున్న 2 ఆశీర్వాదాలు ఏంటంటే, తీర్పులోనికి పోవట్లేదు, మరణములో నిలవడు. హల్లెలూయా కదా. ఎక్కడికి వెళ్ళడు, తర్వాత ఎక్కడ లేడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? గొప్ప అది ఎక్కడ అవకాశం ఉంది అని అంటే, భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంది. భూమిని విడిచిన తర్వాత, దేహముల నుంచి ప్రాణం వేరైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటిది ఏది కూడా మనకు దొరకదు. అందుకే మనం ఆదరింపబడాలి, నిరీక్షణతో విశ్వాసంతో ఉంచబడాలి అని అంటే, ఈ భూమి మీద ఉండంగానే యేసయ్య మనకు సెలవిచ్చిన విశ్వాస సంబంధమైన, రక్షణ సంబంధమైన మాటను స్వీకరించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంఘ సహవాసంలో నమ్మకమైన బిడ్డలుగా ఉండి, ఏమండి ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్న వారికి దేవుడు హెబ్రీ గ్రంథకర్తలు అంటాడు, మరణ బలమును తొలగించాడంట. దేవునికి స్తోత్రం. మరణం యొక్క అధికారాన్ని ప్రభు తన చేతుల్లోకి తీసుకొని రక్త మాంసములో పాలువాడయ్యి తన ప్రియమైన బిడ్డలకు రక్షణను ఉచితంగా ప్రసాదించినటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు ఆయన, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నవారు అయినప్పటికీ కూడా మీరు ఉచితముగా క్రీస్తునందు బ్రతికింపబడ్డారు. ఇది ఫ్రీ గిఫ్ట్ మానవునికి భూమి మీద ఉచితంగా దొరికేటటువంటి గొప్ప అవకాశం. అయితే ఒకటేంటంటే, ఉచితంగా ఏది దొరికినా దాని విలువను మనం చాలా తక్కువగా అనుకుంటాం. బాగా వినండి, ఉచితం అన్నారనుకోండి, దాని గురించి అంటే వెళ్ళొచ్చు కానీ దానికి పెద్ద విలువ కట్టం. కానీ రూపాయి పెట్టుకున్న దాని విలువ కడతాం కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఇది మీ క్రియల వలన కలిగింది, కేవలము ఉచితమైన దేవుని కృప. ఆ కృపలోకి ఈ జోసెఫ్ అయ్య గారు వచ్చేసినందువల్ల ఈయన ఇప్పుడు తీర్పులోనికి వెళ్లకుండా మరణములో నుంచి జీవములోనికి దాటేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే, ఆయన నిత్యత్వంలో నిరంతరము ప్రభు దగ్గర ఉండడానికైనటువంటి ఒక యాత్రలోనికి వెళ్ళి ఆయన రెస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా మనకు లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఆదరణ కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది,
విశ్వాసులమైన మనకు ఉండాల్సిన విషయాల గురించి ఆయన ఏమంటాడనంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము. ఏమండి? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము ఈ విషయాలు నేను మీకు సెలవిస్తున్నాను. ఏంటంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినాడని మీరు నమ్మిన ఎడలా. హల్లెలూయా. ఇందాక యేసయ్య ఏం చెప్పాడు? మనం యోహాను 5:24 చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు అంటే విశ్వాసముంచిన వాడు ఏమండి? మరణములో నుంచి జీవములోనికి దాటాడనంటే, ఇంతకీ మరణ సంబంధమైంది ఏది మనం ఎరగాలి. మరణ సంబంధమైంది ఏది? ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను పాపం అంటే దేవునికి సంబంధము లేనిది, వాక్యము ఏమండి స్వీకరించలేనిది, వాక్యానికి విరోధమైనది, కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ఈర్ష్య ద్వేషం అసూయ హెచ్చింపు, ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? పాపములోనికి వచ్చినాయి. ఇవన్నీ అపరాధాలుగా మార్చబడి, అపరాధము అంటే నా ప్రియమైన దేవుడు, పాపము జన్మతో వచ్చింది, అపరాధము క్రియల మూలంగా వచ్చింది. ఎవడైనా తప్పు చేశాడనుకో, అతనికి అపరాధం అయ్యిందంటాడు కదా. తెలిసి కూడా ఏం చేశారు? ఇది తప్పు అని మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. కానీ మానవుడు చేసుకుంటూ వెళ్తాడంటే అర్థమైందంటే, మరణం యొక్క ఏలుబడి కింద మానవుడు ఉన్నప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఏమండి? దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం నడుస్తూ ఉన్నాము అని అంటే, నా ప్రియమైన దేవుని పిల్లారా, అది దేవుని వాక్యం అంగీకరించే అనుభవము కాదు. అందుకే పౌలు అంటాడు, పౌలు ఎంతగానో ప్రయాసపడి, ఎంతగానో పాకులాడి, ఎంతగానో కన్నీరు గార్చక మాట అంటాడు, నా శరీరాన్ని నేనే ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఇట్టి మరణకరమకు శరీరం నుంచి నన్ను ఎవడు, నా శరీరం నా గొప్ప అనుకుంటున్నా, నా శరీరంలో కలిగేటటువంటివి నన్ను దేవునికి దూరం చేస్తున్నాయని ఆలోచిస్తే, అవునా కదా? ఏమండి? అందుకే లేఖనం ఎంత స్పష్టంగా, నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నాలో ఒక నియమం ఉంది కదా, నాలో ఒక నియమం ఉంది, అది పోరాడుతూ ఉంది నాలో. దీన్ని పసిగట్టాలి సంఘం. అన్ని జనాంగాన్ని గురించి, వాక్యం ఎరగని వారిని గురించి మనము చెప్పలేం. కానీ దేవుని వాక్యం ఎరిగిన మనము, నా దేహంలో జరుగుతున్న ప్రక్రియ, నా మనసులో జరుగుతున్నటువంటి పోరాటం, నా హృదయం నన్ను చేస్తున్న మోసం నేను గుర్తించకపోతే, ఇంకా పడగ కింద నేనున్నా, మరణం అనే పడగ కింద నేనున్నా. హల్లెలూయా. వెంటనే నలగొట్టుకోవాలి. ఎందుకు? శరీరము సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు దేవునికి, రోమాపత్రుడు రాయబడిన మాట, దేవుని మాటకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు. వెరీ గుడ్. ఏది? శరీర సంబంధమైన మనస్సు. దానివల్ల వచ్చేటటువంటి జీతం ఏంది? మరణం. తర్వాత అందుకే ఆత్మ సంబంధమైన వ్యక్తిలో కలిగేది ఏంటంటే, మొత్తం తన మనసును పట్టుకుంటాడు కదా. నా మనసు దేవుని వాక్యానికి లోబడుతుందా? నా శరీరానికి లోబడుతుందా? వాక్యం చెప్పింది నా మనసు చేస్తుందా? ఏమండి? లోకం చెప్పింది నా మనసు శరీరం కలిసి చేస్తున్నాయా? అందుకే పౌలు నలగొట్టుకున్నాడు, ఇట్టి మరణకరమకు శరీరం నుంచి నన్ను ఎవరు లేరు, విడిపించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఏదేదైతే నాకు లాభదాయకంగా ఉన్నదో దాన్ని అంతటి నేను పెంటతో సమానంగా భావించి మృతుల పునరుద్ధానంలో నేను పాలువాడినవ్వాలని దాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకి తీసుకొచ్చినాను కనుక, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి చెప్పాలి గట్టిగా. ఎందుకని? కొరింథీ 10 అన్నాడు ఆయన, చెరపట్టి ఈడ్చుకొచ్చి నా ప్రభు సిలువ దగ్గర దాన్ని లోబర్చుకున్నానండి. ఇప్పుడు లేదంట. దేనికి చెప్పండి? దేనికి అధికారం లేదు? ఇప్పుడు మరణానికి లేదు, శరీరానికి కూడా లేదు. ఎందుకనంటే శరీరం ఎవరికి ఎందుకు వచ్చేసిందండి?
యేసయ్య ఆత్మ కిందకి, వాక్యం కిందకి వచ్చేసింది, లోపరుచుకున్నాడు గనుక ఇట్టి ఏమంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఆ అధ్యాయంలోనే ఇట్టి మరణకరముగా శరీరం నుంచి అని చెప్పిన దైవజనుడు 8:1 వచ్చినప్పుడు ఆ మాట చెప్పి ప్రోత్సహించేసినాడు సంఘాన్ని. ఎందుకంటే మనల్ని ఎవరో మోసం చేయబడలేదు. అమ్మా వింటున్నారా? మనల్ని ఎవరో మోసం చేయబడలేదు. మన మనస్సే మనల్ని ఏం చేస్తుందండి? పట్టము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ ఆదరణ కూడికలో సంఘానికి కావలసిన మాట, విశ్వాసులకు అవసరమైన మాట ఏంటంటే ఉచితంగా పొందుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి. స్తోత్రం. ఇంకొకటి, రక్షించబడినటువంటి మనకు ప్రభువే చెప్పాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నా యందు విశ్వాసం ఉంచువాడు ఒకవేళ చనిపోయినా తిరిగి మళ్ళా లేస్తారు. లేచిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికనంటే ఇంకా దీని గురించి కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు కదా. అక్కడ ఒక మాట అంటాడు, అది చూద్దామండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ రెండింటి మధ్యలో అంటే దేవునికి ఈ శరీరంలో ఉన్నంత కాలము 7వ వచనంలో గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగిన ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఇదిగో హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ దేహములో నివసిస్తున్న మనకందరికీ ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన భయము, జాగ్రత్త, మెలకువగా ఏందనంటే, అమ్మలారా వింటున్నారా? ఏముండాలి? పౌలు చెప్పిన మాట, ఒక ధైర్యం ఉండాలి అని అంటే, విశ్వాసికి ధైర్యం ఉండాలంటే, నిరీక్షణ ఉండాలి అని అంటే, నిరీక్షణ శుభప్రదమైనదిగా మన జీవితాలను ప్రోత్సహించాలంటే మొట్టమొదటగా విశ్వాసికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన మెలకువ, ఈ దినము, ఈ సమయము నా దేవునికి నేను ఇష్టంగా ఉన్నానా లేదా? అది కీ వర్డ్ అండి మనకు. అర్థమైందా? ఎవరికి? 18వ కీర్తనలో దావీదు అన్నాడు, నేను ఆయనకి ఇష్టడును కనుక దాటిస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కనులతో నేను ఆయన్ను, ఒకవేళ నా శరీరము సిక్కి శల్యమైపోయినా, మట్టికి మట్టి అయిపోయినా, దుమ్ముకు దుమ్ము అయిపోయినా, గాలికి గాలి, లేకపోతే ఏది అయిపోయినా సరే, ఈ కనులతోనే నేను నా విమోచకుడిని. ఎందుకు? దేవుడు ఒక మాట అన్నాడు, యోబు వంటి వాడు ఒకడు లేదు. దావీదు ఉత్తముడు, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. దానియేలు బహుప్రియుడు, దేవునికి స్తోత్రం. దేవుని మనస్సును భూమి మీద దోచుకున్న భక్తులు. వింటున్నారా? దేవుని మనస్సును జయించుకున్నారు, భూమి మీదనే బ్రతుకుతున్నారు, కానీ పరలోకంలో వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ వస్తారు కదా, ఎక్కడికే? ఇంటి దగ్గరికి వస్తారు. ఏమంటారు వాళ్ళు? నిజమైన మాట, లైఫ్ ఇన్సూరెన్స్. ఎల్ఐసి అంటే ఏంటండి? కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ కదా. జీవిత బీమా సంస్థ. దేనికి బీమా? బతుకున్న వాళ్ళకా, బతికిన తర్వాత ఉండే వాళ్ళకా? అర్థం చేసుకున్నారా? ఇప్పుడు నేను ఎల్ఐసి చేశాను అనుకోండి, నేను బతుకున్నప్పుడు వస్తుందా? అప్పుడు నాకెట్ట లైఫ్ ఇన్సూరెన్స్ అదే. యేసయ్య మన లైఫ్కే ఇన్సూరెన్స్గా వచ్చాడు. దానికి నువ్వు ₹1 కట్టబడి ఆయనే కట్టాడు. ఏం కట్టాడంటే రక్తమే కట్టాడు, ప్రాణాన్ని కట్టాడు.
తన శరీరాన్ని కట్టాడు. నీ పేరు నమోదు చేసుకోమన్నారు. ఎలాగా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 1:12 యోహాను సువార్తలో అన్నాడు, ఎందరైతే నా నామమును విశ్వసించు నన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులకు దేవుని బిడ్డలైపోయినారు. హల్లెలూయా. అందుకే మనందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి, కులము, మత, వర్గ, వర్ణ భేదం లేకుండా అందరికీ ఒకే ఒక ఇన్సూరెన్స్. యేసు ఆ ఇన్సూరెన్స్ మన కొరకు భూమి మీద వేస్తారు. స్తోత్రం కలుగునుగా. ఆయన ఎందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్ష లేదు, ఏ విధి లేదు. మనము ప్రభువుని ఎదుర్కోవడానికి గొప్ప భాగ్యం దేవుడు మనకి. అందుకే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, నీవు నేను నా మనసుకు నా జీవితం ఇష్టం కాకూడదు. నా జీవితం నా భార్యకో, నా బిడ్డలకో, భర్తలకో, పిల్లలకో, అన్నదమ్ములకో కాదు. నా జీవితము నా దేవునికి ఎలాగ ఉండాలంట ఇష్టం. అది పౌలు అంటాడు, దేహముతో ఉన్నను మా దేహమును విడిచినను మనం ఎవరుగా ఉండాలంటాడు ఆయన. ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకు? మాకు ప్రశ్న, ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండాలయ్యా? ఉన్నారు ఇక్కడ ఉన్నారా లేరా? అప్పుడప్పుడు పోయేసి వస్తున్నారా? పోలేదా? హల్లెలూయా. ఏమండి, ఎందుకు ఉండాలి ఇష్టలుగా? నీకు ఇష్టలుగా ఉండడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంది ప్రభువా అని అంటే, ఆయన అంటాడు, ఎందుకనంటే దీంతో జరిగించే వాటన్నిటికీ ఎవరి దగ్గర లెక్క ఉంది? చూడండి ఏమన్నాడు ఆయన, తాను ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ఎవ్రీవన్, ప్రతి ఒక్కడు ఏమవుతాడంట. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు ఆయన, మేలు చేసిన వాడు కీడు చేసిన వాడు తీర్పు ఉన్నదానికి వెళ్తాడు. ఇప్పుడు జోసెఫ్ అయ్య గారు ఎక్కడి నుంచి ఎక్కడ దాటి వెళ్ళిపోయినాడు. దేవుని స్తోత్రం. ఏం మంచి పని చేశాడు ఆయన? అదొక్కటే. ఆయన శిష్యులు వచ్చి అడుగుతారు, నీ ప్రభు మంచి పని ఏది చెప్పండి, మంచి పని ఏదో చెప్పండి ప్రభా, అది మేము చేస్తాం కదా. ఒక ఆయన అన్నాడు, నన్ను ఏం చేయమంటా చెప్పు, నిశ్చయానికి వారసుని అవ్వాలంటే అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని? అయ్యా నువ్వు చేయబాక అని అంటే, నేను సండే స్కూల్ నుంచి అవన్నీ చేస్తా వస్తున్నాను అన్నాడు. స్తోత్రం. చెప్పాడా లేదా? ఎప్పటి నుంచే? అంగెంగి సండే స్కూల్ అండి సుమన. బాల్యం అంటే ఏంటది? సండే స్కూల్ నుంచి. అయితే సండే స్కూల్ నుంచి సంఘంలో ఉన్నావు కానీ నువ్వు రెండిటితో వచ్చి ఆరాధించను. దేవునితో ధనం, ఒకదానికి నువ్వు రిజైన్ చేయి, ఒకదాన్ని ప్రమోషన్ ఇస్తాను. ఐఎమ్ సారీ లార్డ్, నేను ధనాన్ని వెంబడే వెళ్ళిపోతాను, నా బుద్ధి వెంబడే వెళ్ళిపోతాను, నేను కోరుకున్న దాన్ని ఆరాధిస్తాను. నేను నా అంతరంగంలో ఎన్నో ఉన్నాయి ఆరాధన స్థలాలు, వాటిని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు. నీకు ఎట్టి పరిస్థితులు నిత్య జీవానికి అవకాశమే. అందుకని ఈరోజు దేహముతో జరిగించిన వాటి ఫలము పరలోకంలో మనం ఏం చేస్తామంట, పొందుకుంటాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆ మాటే మనకేమవుతుందండి, ఆదరణ, ధైర్యం. 1:21 అదే అన్నాడు పౌలు. ఫిలిప్పి 1:21 చదవబడింది కదా, తెలుసు కదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎందుకు? చావైతే లాభము. 2 లాభాల కోసం భూమి మీద బతికాడు. వినండమ్మా, 2 లాభాల కోసం భూమి మీద బ్రతికాడు. ఒకటి దేవుని సంఘక్షేమం కొరకు, రెండవది ఆయన లాభం కొరకు. మీకు అర్థమవుతుందా? భూమి మీద ఉన్న దేవునికి లాభం, పరలోకంలోకి వెళ్తే ఈయనకు లాభం. ఈ రెండిటి మధ్య నేను నా యాత్రను సాగిస్తున్నాను. ఇవి 2 మేలే. ఇవి 2 ఒకప్పుడు తన మనసును వెంబడించి ఎలాగో బ్రతికిన వాడు అంటాడు, తెలియక అమాయకంగా న్యాయంగా బుద్ధిహీనంగా చేశాను, కనికరింపబడ్డాను, ఇక మీదట నేను అలాగా జీవించనే. కాబట్టి ఈ మాటలన్నిటిలో మనకు దొరికే గొప్ప బలం ఏంటంటే, మనం ఎవరు ఎందున్నాము?
యేసునందు ఉన్నాము. యేసే మన కొరకు ఒక గొప్ప పాలసీ వేశాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏమండి, నేనే మార్గమును సత్యమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నేను ఎక్కడుంటానో నా తండ్రి ఇంట ఏమున్నాయి, అనేక నివాసాలు ఉన్నాయి. కాబట్టి నేను వెళ్తున్నాను. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి, మేము కూడా రావడానికి అని అంటే ఇప్పుడు మాతో రాలేవు. మీరు పేతురు అడిగి ఇప్పుడు రాలేరు కానీ తర్వాత వస్తారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు వెళ్ళడానికి అవకాశము ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడారా దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. పాపపు ముళ్ళుని విరిచింది ఆయనే, మరణపు ముళ్ళుని విరిచింది ఆయనే, పాతాళ ద్వారములు తెరిచింది ఆయనే, జయశీలుడిగా సమాధి నుంచి బయటకు వచ్చిన వాడు ఆయనే. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి ప్రపంచంలో మరణాన్ని శాసించినటువంటి సజీవుడైన దేవుడు అంటాడు, మీరు నన్ను చేరుకోవాలనంటే రక్త మాంసముల ద్వారా నన్ను మీరేం చేయలేరు, చేరుకోలేరు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి ఈ రక్త మాంసములు అనేటటువంటి వాటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని సంపాదించుకొని మీరు భూమి మీద నా నామం పేరట విత్తబడినప్పుడు, అనగా మృతి చెందినప్పుడే మీరు నన్ను చేరుకోవడానికి మీకు మార్గం కనబడుతుంది. ఆ మార్గము ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చినప్పుడు భూమి మీద మనకేముంటుందంటే ఆప్యాయత, అనురాగాలు, ఆత్మీయులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు ఈ శరీర సంబంధమైన జీవితంలో కొంత మమకారము, ప్రేమ, అనురాగం ప్రభు పెట్టాడు కనుక అవి మనల్ని కొంచెం బాధిస్తాయి, నొచ్చుకున్నట్టుగా చేస్తాయి. కొంతకాలము ఆ కళల యొక్క ఆలోచనల్లో మనం సాగుతూ ఉంటాం. కానీ విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు భక్తులు చెప్పిన మాట ప్రకారం దావీదు అన్నాడు ఒక మాట, సర్వలోకులు వెళ్ళవలసిన మార్గం గుండా నేను వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. యాకోబు అన్నాడు, కాళ్ళు ముడుచుకొని నేను నా పితరుల దగ్గరకు. గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఇప్పుడు మనకు మస్క లేదు. దేవుడు ఓపెన్ చేశాడు, మరణం ద్వారా తెరను రెండుకి చింపాడు, ఆయన దారి చేసేసాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఆ మాట రాశాడు దశలోనికి రాస్తూ, మీరు నిరీక్షణ లేని వారు కాదు, మీరెవరు నిరీక్షణ కలిగిన వారు. తండ్రి క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినాడని నమ్మిన యెడల అదే ప్రకారము మనము కూడా లేస్తామని ఆయన ఏం చేయాలంట, విశ్వాసం ఉంచాలి. సజీవులై నిలిచి ఉండేవారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులు మృతి నిందిన వారు మొదట లేస్తారు. సజీవుల మీద నిలిచి ఉండి మనము ఆ మీదట ఆయన ఎదుర్కొన్నట్టుకు లేచి మేఘాల మీద పరమండలంలో ప్రభుని ఎదుర్కోవడానికి వెళతాం. ఇది గొప్ప సాక్షి సమూహం. భూమి మీద పరలోకంలో ఉన్న సంఘాన్ని ఏకం చేసే సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ గొప్ప ఆధిక్యతను పొందుకున్న మనం, నేను ముగిస్తానండి, ఒక్క మాటలోనికి మనం వద్దాం. ఏంటంటే ఇప్పుడు మనము ప్రభువుకు ఇష్టలమై ఉన్నామా? ఎందుకంటే భూమి మీద ఉండగానే పరలోకాన్ని పోగొట్టుకోవచ్చు, పరలోకాన్ని సంపాదించుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు. బాగా వినండి దయచేసి. భూమి మీదనే సంపాదించుకోవడమా, పోగొట్టుకోవడమా? ఎవరి పేరైనను వ్రాయబడినట్టు కనబడని ఎడల ఎవరి పేరు రాస్తాడు ఆయన? ఎవరి పేరు రాస్తాడు? ఆయన యందు విశ్వాసం ఉంచి, రోమపత్రికలో చెప్పిన మాట, యేసే క్రీస్తుని తన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. రక్షణ అనే గొప్ప ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చినాడు. ఎక్కడున్నప్పుడు? భూమి మీద ఉన్నప్పుడే. అందుకే ఇద్దరు వ్యక్తుల యొక్క ఉపమానాన్ని ప్రభు బోధించిన, ఒకడు ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. హల్లెలూయా. నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు,
అందులో ఏమన్నా ఉండొచ్చు, అందులో ఏమన్నా ఉండదు. తిన్నాడు, తాగినాడు, తిరిగినాడు, అనుభవించినాడు, ఏది మనకి ఇష్టమో అది పెట్టుకోవచ్చు అక్కడ. కానీ లాజరు లేనివాడని కాదు, దరిద్రుడని కాదు, కుష్ఠరోగని కాదు, ఏదో సంథింగ్ కాదు, దేవునికి ఇష్టడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకిష్టం వచ్చినట్టు అన్నమాట. ఆడుందా మాట? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీకు విశ్వాసం చేయడానికి అధికారం లేదండి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు అది లేదు. మన తల ఎవరు? క్రీస్తు. క్రీస్తు అయితే ఆర్డర్స్ అన్ని పాస్ చేసేది ఎవరు? పరిశుద్ధ దేవుడే. అప్పుడు మనం ఆయనకి ఏమవుతాము? ఇష్టలం అవుతాం. స్తోత్రం కలుగును గాక. ఇది దైవుని యొక్క సంకల్పం, అనాది కాల సంకల్పము. సంఘములకు ఆయన శిరస్సు అయి ఉండగా, సంఘములో ఉన్నటువంటి మనమందరం ఆయనకు అవయవం అయి ఉండగా, ఆయన చెప్పిన దాన్ని భూమి మీద నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు మనం ఆయనకి ఇష్టలమై ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మేఘ మండలం ముందుకు వెళ్తాం. కనుక ధనవంతుడంట తిన్నాడు, తాగినాడు, సుఖించినాడు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశాడు. చాలామంది అనుకునేది ఏంటంటే రే చచ్చింతాడు